మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్కి తెలియని క్వశ్చన్ ఏంటంటే Amazon.com షెడ్స్ ఆర్ ఐఫోన్స్ డాట్ మొబైల్స్ మనము బ్రౌజర్లో ఎంటర్ చేసే URL బియాండ్ ఏం జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక యూజర్ ఉందనుకోండి. యూజర్ ఏం చేశాడు, Amazon.com లైక్ షెడ్స్ మనము ఏదో ఒకటి ఎంటర్ చేస్తాం కదా ఫైండ్ చేయడానికి. లైక్ నేనేం చేస్తా, ఒక ఐఫోన్స్ నాకు 12 Pro ఐఫోన్ కావాలి, సో నేను ఎంటర్ చేస్తా. సో అప్పుడు బ్రౌజర్కి ఎంటర్ చేస్తే ఏం జరుగుతుంది, ఫస్ట్ బ్రౌజర్కి ఆ డొమైన్ నేము తెలుసు, బట్ ఆ డొమైన్ నేమ్ IP తెలియదు. అప్పుడు ఏం చేస్తుందంటే బ్రౌజరు DNSకి రిక్వెస్ట్ చేస్తుంది, ఈ డొమైన్కి రిలేటెడ్ IP నాకు షేర్ చేయని. ప్రతి డొమైన్కి ఒక IP అడ్రస్ ఉంటుంది. ఆ IP అడ్రస్తోనే మన సర్వర్ని ఫైండ్ చేస్తాం. సో అలా DNS అనేది బ్రౌజర్కి IP అడ్రస్ని షేర్ చేస్తుంది. లైక్ IP అడ్రస్ ఎలా ఉంటుందంటే, సో 10.2.20.1 లైక్ ఈ ఫార్మెట్లో ఒక IP అడ్రస్ అని ఉంటుంది. బ్రౌజర్కి IP అడ్రస్ అనేది రిసీవ్ అయిన తర్వాత సర్వర్ని ఫైండ్ చేస్తుంది ఆ IP అడ్రస్ బేస్ చేసుకొని. IP అడ్రస్ వచ్చేసి 10.20 ఇట్లా లైక్ IP అడ్రస్తో సర్వర్ని ఫైండ్ అయింది. సో ఈ సర్వర్ వచ్చేసి మనకు అమెజాన్ సర్వర్ అనేది ఫైండ్ అయింది. ఇప్పుడు ఈ సర్వర్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనము ఏం ఎంటర్ చేసాం, Amazon/iPhones 12 Pro ఎంటర్ చేసాం. ఇది రిక్వెస్ట్ డేటాబేస్కి వెళ్తుంది. డేటాబేస్లో ఏం జరుగుతుందంటే, మనము సెండ్ చేసిన ఆ ఒక్క రిక్వెస్ట్లో ఉన్న ఐఫోన్స్ యొక్క డాటాని ఫైండ్ చేస్తుంది క్వెరీ చేసి. ఆ క్వెరీ చేసి ఆ డాటా ఫైండ్ అయిన తర్వాత మనకు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది మనకు HTML ఆర్ JSON ఫార్మెట్లో ఉంటుంది. సో ఈ JSON ఫార్మెట్ HTML ఫార్మ్లో మనకు రిసీవ్ అయిన తర్వాత డాటా బ్రౌజర్కి, ఆ బ్రౌజర్లో మనకు ఐఫోన్స్ యొక్క లిస్ట్ని మనకు రెండర్ చేస్తుంది. ఇప్పుడు మనము ఐఫోన్స్ క్వెరీతోని డాటాతోని రెస్పాన్స్ అనేది బ్రౌజర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, HTML కంటెంట్ అనేది లోడ్ అవుతుంది బ్రౌజర్లో. ఇక్కడ బ్రౌజర్లో మనం ఐఫోన్స్ అండ్ రిలేటెడ్ ఐఫోన్ యొక్క డాటా, వాటి యొక్క ప్రైజెస్ అండ్ రివ్యూస్ అండ్ మనకు ఆ డాటా మొత్తం అనేది మన బ్రౌజర్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చి ఉంటుంది. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తా వీడియో.